తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రధాన అంగత్వంగా ఉన్న భారతీయ జ్ఞాన పరంపర డివిజన్ న్యూఢిల్లీ ద్వారా విశ్వవిద్యాలయంలో నూతనంగా ఐకేఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులాధిపతి నీడామంగళం గోపాలస్వామి, విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి, అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత మాడుగుల నాగఫణి శర్మ, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్ల, రిజిస్ట్రార్ కె వెంకటనారాయణరావులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సభాభవనంలో ఏర్పాటు చేసిన సదస్సులో కులాధిపతి గోపాలస్వామి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఐకేఎస్ కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని, ప్రత్యేకించి సంస్కృతంలో ఉన్న జ్ఞాన విజ్ఞాన వైజ్ఞానిక అంశాలను ఈ ఐకేఎస్ కేంద్రం ద్వారా బయటకు తీసుకువస్తూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంస్కృతంలో ఉన్న జ్ఞానాన్ని అందించాలని, అదేవిధంగా విదేశీయులు కూడా ఈ విశ్వవిద్యాలయానికి వచ్చి జ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి ఈ ఐకేఎస్ కేంద్రం గమ్యస్థానంగా ఉండాలని, వచ్చే 5 సంవత్సరాల్లో ఐకేఎస్ కేంద్రం ద్వారా ఏ లక్ష్యాలు సాధించాలి అనే అంశంపైన ప్రణాళిక కలిగి ముందుకు వెళ్లాలని ఉద్ఘాటన భాషణంలో ఉద్బోధించారు. ఈ శుభ సందర్భంగా విశ్వవిద్యాలయంలో ఉన్న అధికార అధ్యాపక గణానికి అభినందనలు తెలియజేశారు. అనంతరం విశిష్టాధిపతి సహస్రావధాని పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ మాట్లాడుతూ భారతీయ జ్ఞాన పరంపరలో విశిష్ట అంగం అవధానమని, అవధాన కళ విద్యార్థుల్లో స్మృతి శక్తిని, ప్రతిభాశక్తిని వర్ధింపజేస్తుందని, ప్రతి ఒక్కరూ భారతీయ జ్ఞాన పరంపరలో ఉన్న అనేక వైజ్ఞానిక మనోవైజ్ఞానిక అంశాలు తెలుసుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సభాధ్యక్షులు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఐకేఎస్ డివిజన్ ద్వారా చాలా కేంద్రాలను భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ ఈ సంవత్సరం 250 అప్లికేషన్స్లో ప్రత్యేకించి తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తరపున పంపిన ప్రపోజల్స్ను ఐకేఎస్ డివిజన్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ వారు ఆమోదించి విశ్వవిద్యాలయానికి ఐకేఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో హర్షణీయమని తెలిపారు. ఐకేఎస్ ద్వారా ప్రత్యేకించి వైజ్ఞానిక సాంకేతిక అంశాలపైన పరిశోధనలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం ఐకేఎస్ డివిజన్ న్యూఢిల్లీ జాతీయ కోఆర్డినేటర్ గంటి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఐకేఎస్ కేంద్రం ఏర్పాటు చేయడం ఆవశ్యకమని, తద్వారా సంస్కృత భాషలో ఉన్న భారతీయ జ్ఞాన పరంపరను వెలికితీయడానికి వీలవుతుందని తెలిపారు. అనంతరం అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్ల మాట్లాడుతూ ఐకేఎస్ కేంద్ర ముఖ్య లక్ష్యాలను వివరించారు. రిజిస్ట్రార్ కడియం వెంకటనారాయణరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అంతటిని విశ్వవిద్యాలయ ఐకేఎస్ కేంద్రం కోఆర్డినేటర్, రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ విభాగ అధ్యక్షులు శివరాం భట్, అలాగే అడిషనల్ కోఆర్డినేటర్ ఎడ్యుకేషన్ విభాగం సహాయకాచార్యులు డాక్టర్ కుమార్ భాగేవాడి మఠ్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ స్కూల్స్ డీన్స్, విభాగాధ్యక్షులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంస్కృతం మన భారతీయ శిక్షా పద్ధతి గురుకుల ప్రణాళిలో నడిచింది. మొట్టమొదటిగా లార్డ్ మెకాలే వచ్చినప్పుడు ఆ గురుకుల ప్రణాళిని రద్దు చేసి పాశ్చాత్య విద్యా ప్రణాళిని ప్రవేశపెట్టారు. దాని తర్వాత హంటర్ కమిషన్ వచ్చింది, అది కూడా అదే పద్ధతిలో ఉంది. ఆ పైన మనకి రాధాకృష్ణన్ కమిషన్ కానివ్వండి, ముదలియార్ కమిషన్ కానివ్వండి, ఈ రెండు కలిపి కొఠారీ కమిషన్ వచ్చింది. ఆ కొఠారీ కమిషనే చాలా కాలం మనకి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా అదే పద్ధతి నడిచింది. వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతిలో నడిచినటువంటి ఈ దీంట్లో మన భారతీయ జ్ఞాన పరంపర లుప్తమైంది. ఆధునికమైనటువంటి ఇంటిగ్రేటెడ్ అని చెప్పేసి జాకా పాలిటిక్స్ లాంటి ఒక విద్యా విధానం మనకు వచ్చింది. ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు, ఏది పూర్తిగా తెలియదు. ఇటువంటి దుస్థితి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకి అంటే ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి అనేటువంటి ఒక వ్యవస్థ వచ్చింది. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లోనూ ప్రతి చోట కూడా మన ఆధునికమైనటువంటి విజ్ఞానం విషయాలతో పాటు ప్రాచీన పద్ధతిని కూడా ప్రవేశపెట్టాలని ఒక సంకల్పం చేసుకున్నారు. మన భారత సర్వకారం దీనికోసమని ఒక డివిజన్ కూడా ఐకేఎస్ డివిజన్ అనేటువంటి ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఆ డివిజన్ ద్వారా ఇంతవరకు 55 విశ్వవిద్యాలయాలకి మన ఈ ఐకేఎస్ సెంటర్ అనేటువంటి గుర్తింపు ఇచ్చారు. దాంట్లో మనకు ఐకేఎస్ సెంటర్గా ఈ సంవత్సరం మనకు వచ్చింది. అంటే ఇందులోనే 250 అప్లికేషన్స్ వస్తే అందులో 1 మంది అయింది. కేవలం 18కే వచ్చారు. దాన్ని సెలక్షన్ చేయడానికి కూడా చాలా ఫిల్టర్ చేస్తుంటారు. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మాకు వచ్చినందుకు మేము ఈ ఐకేఎస్ సెంటర్ని మొట్టమొదటిగా ఆరంభించి దాన్ని ఉద్ఘాటన చేసి
ఇప్పుడు అదే ఐకేఎస్ విషయంలో మాకు ఇచ్చినటువంటి రాజధర్మాలు వాటి గురించి ఒక జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మా ఛాన్సలర్ గారు పద్మభూషణ్ నిడామంగళం గోపాల స్వామి వారు ఇక్కడికి వచ్చారు. వారి అధ్యక్షతన జరుగుతోంది. కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి మాడుగుల నాగపండి శర్మ పద్మశ్రీ అవార్డు ఆయన్ని పిలిచాం. ఇంకా మరొక ఇన్నోవేటివ్ టాక్స్ ఇప్పించడానికి మనకి లజపతి రాయ్ అనేటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ ప్రాచీన కులపతి ఆయన కూడా ఇక్కడ వచ్చారు. అలాగే వాల్మీకి రీసెర్చ్ సెంటర్కి ఆయన డైరెక్టరు. అది కూడా మా సంస్థాంగభూతంగానే విజయనగరంలో నడుస్తోంది. ఇంకా మా కంటి సూర్యనారాయణమూర్తి గారు ఈ డివిజన్కి అధ్యక్షులుగా వర్తిస్తూ చాలా మాకు సహాయ సహకారాలు అందిస్తారు. వారు కూడా వచ్చారు. అలాగే రామకృష్ణ పెజాత్తాయ్ అనేటువంటి ఒక ఆయన కర్ణాటక సంస్కృత యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఈ రకంగా 3 ఇన్వైటెడ్ టాక్స్ తోటి మాకు ఈ కార్యక్రమం వర్క్షాప్ కింద నడుస్తుంది. ఈ సందర్భంగా మీ అందరినీ కూడా అభినందిస్తూ మా విశ్వవిద్యాలయం సిబ్బందిని, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందిని కూడా అభినందిస్తూ జయతు సంస్కృతం, జయతు భారతం.